అందరికీ శుభోదయం అండి. ఈ సంవత్సరం సింహరాశి వారి ఫలితాలు అంటే ఈ ఈ నూతన ఆంగ్ల సంవత్సరం 2026 సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి సింహరాశి జాతకులకు స్వాగతం, సుస్వాగతం. మీ రాశినాథుడైన సూర్యునికి తేజస్సు, మంచి ధైర్యము మరియు నాయకత్వ లక్షణాలు మీ సహజ గుణాలు అయితే ఈ రాబోయే 2026 సంవత్సరంలో మీ జీవితంలో అత్యంత జాగ్రత్తగా, ఓర్పుగా మరియు ఆచితూచి అడుగు వేయవలసిన సమయం అని గ్రహ సంచారాలు బలంగా సూచిస్తున్నాయి. ఇది మీ ధైర్యానికి, మీ సహనానికి, మీ అంతర్గత శక్తికి ఒక పెద్ద పరీక్షగా నిలవబోతోంది. ఈ సంవత్సరం మీ రాశికి 8వ ఇంట్లో అంటే అష్టమ స్థానంలో మీనరాశిలో శని భగవానుడు ప్రవేశిస్తున్నాడు. ఇది అష్టమ శని లేదా కంటక శని యొక్క ప్రభావాన్ని సూచిస్తోంది. ఇది సాధారణంగా కొన్ని సవాళ్లను, అడ్డంకులను మరియు ఊహించని మార్పులను కూడా తెచ్చిపెట్టే కాలంగా దీన్ని చెప్తూ ఉంటాం. దీనికి తోడు ఇదే అష్టమ స్థానంలో ఛాయాగ్రహమైన రాహువు కూడా సంచరించడం వల్ల అనేది ఈ సంవత్సరం మరింత క్లిష్టంగా నాటకీయమైన మార్పులు ఏర్పడే అవకాశం ఉంది. శని మరియు రాహువుల ఈ కలయిక అష్టమ స్థానంలో ఉండటం అనేది జీవితంలోనూ అనేక రంగాల్లో తీవ్రమైన మరియు ఆకస్మికమైన పరిణామాలకు దారితీయవచ్చు. మరోవైపు మీ 2వ ఇంట ధనము, కుటుంబ స్థానంలో కన్యారాశిలో కేతువు సంచరించడం వల్ల మీ మాట, మీ కుటుంబ సంబంధాలు మరియు మీ ఆర్థిక నిల్వలపై ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉన్నది. అయితే ఈ కష్టాల మధ్య ఒక గొప్ప ఆశాకిరణం ఏమిటంటే సంవత్సర ప్రథమార్థంలో బృహస్పతి గురువు మీ లాభస్థానమైన 11వ ఇంట్లో మిథున రాశిలో సంచరించడం వల్ల ఇది మీకు కొంత రక్షణ కలిగిస్తూ కొన్ని ముఖ్యమైన విజయాలను అందిస్తుంది. కానీ ఈ సంవత్సరం ద్వితీయార్థంలో బృహస్పతి కూడా మీ వ్యయస్థానమైన 12వ ఇంట్లోకి కర్కాటక రాశిలోకి మారటం వలన ఖర్చులు కొంచెం విపరీతంగా పెరుగుతాయి. అవి శుభకరమైన ఖర్చులే పెస్తారు. కాకపోతే ఏంటంటే ఈ సంవత్సరం కొంచెం రోలర్ కోస్టర్ లాగా అప్ అండ్ డౌన్స్తో జరుగుతూ ఉంటుంది. దీనికి మీరు కేవలం ఆధ్యాత్మిక శిక్షణ, క్రమశిక్షణ, అప్రమత్తతో అవేర్నెస్తో సిన్సియర్గా ముందుకు వెళ్ళటమే మీరు విజయానికి బాట వేస్తారు. ఈ సంవత్సరం మీ వృత్తి మరియు ఆర్థిక జీవనం విషయానికి వస్తే 2026 మీ మిశ్రమ అనుభవాలను ఇస్తుంది. సంవత్సర ప్రథమార్థంలో బృహస్పతి మీ లాభస్థానమైన 11వ ఇంట్లో ఉన్నంత వరకు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీ కోరికలన్నీ నెరవేర్చుకోండి. వృత్తిలో ప్రమోషన్లు, జీవితంలో పెంపులు, కొత్త అవకాశాలు లభిస్తాయి. మీ సీనియర్ అధికారులకు మద్దతు, స్నేహితుల సహాయం కూడా లభిస్తుంది. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు మంచి లాభాలను ఇస్తాయి. ఈ కాలంలో మీరు పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి. ముఖ్యమైన పనులన్నీ ఈ మొదటి 6 నెలల్లో పూర్తి చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే సంవత్సరం ద్వితీయార్థం ప్రారంభం కాగానే బృహస్పతి మీ వ్యయస్థానమైన 12లోకి ప్రవేశిస్తాడు. అయితే అప్పుడు కూడా మీరు చేసే వ్యయమంతా ఖర్చులు పెరుగుతాయే కానీ ప్రతిదీ శుభానికే ఉపయోగపడుతుంది. కాకపోతే శనితో పాటు రాహువు కూడా పూర్తి ప్రభావం మీ కెరీర్పై పడటం వల్ల వృత్తి జీవితంలో ఊహించని మార్పులు, అడ్డంకులు, అస్థిరపరిచేటువంటి లక్షణాలు, మీరు ఎంత కష్టపడినా గుర్తింపు రాకపోవటం, మీపై అపవాదులు, వెనక కుట్రలు, ఆఫీస్ పాలిటిక్స్, స్కూల్ పాలిటిక్స్, మీ పై అధికారులతో, సహోద్యోగులతో తీవ్రమైన విభేదాలు, ఇవన్నీ కొంచెం చికాకు కలిగిస్తాయి. మీ ఉద్యోగానికి ఈ కాలంలో ఉద్యోగం మారాలనే ఆలోచన కూడా కలిగించే ప్రమాదం ఉన్నది. ఉన్న ఉద్యోగాన్ని కాపాడుకోవటమే ఉత్తమం. కొత్తది చోటికి వెళ్ళబాకండి. వ్యాపారస్తులు కొత్త పెట్టుబడులు పెట్టడం, అప్పులు చేయటం, వ్యాపారాన్ని విస్తరించడం వంటి సాహసోపేతమైన నిర్ణయాలు ఈ మిగిలిన 6 నెలల్లో తీసుకోబాకండి. జాగ్రత్తగానే ఉండండి. మీరు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వవలసిన విషయం మీ ఆరోగ్యం. అష్టమ స్థానం ఆయుష్ స్థానం. దీర్ఘకాలిక వ్యాధులు కానీ, ఆకస్మిక సంఘటనలు కానీ సూచిస్తోంది. ఇక్కడ శని మరియు రాహుల కలయిక మీ ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. చాలా కాలంగా ఉన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా ఈ కాలంలో పెద్దవిగా మారే ప్రమాదం ఉన్నది. ఎముకలు, దంతాలు, నరాల వ్యవస్థ మరియు జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు తల ఎత్తకుండా జాగ్రత్త పడండి. రాహు ప్రభావం వల్ల
రోగ నిర్ధారణ డయాగ్నోస్ కూడా కష్టతరమవుతుంది. అంతుపట్టని అనారోగ్య సమస్యలు, అలర్జీసు, విషప్రభావాలు, ఫుడ్ పాయిజనింగ్ వంటివి తలెత్తవచ్చు. ముఖ్యంగా ఈ కలయిక మీ మానసిక ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది. అనవసరమైన భయాలు, ఆందోళనలు, ఒంటరితనము అనే భావన మరింత నిస్పృహకి మిమ్మల్ని చుట్టుముట్టే అవకాశం ఉన్నది. మీరు మానసికంగా దృఢంగా తయారు కావలసిన విషయం ఇది. ప్రయత్నించాలి. చక్కగా ధ్యానం చేయండి, చక్కగా యోగా ప్రాక్టీస్ చేయండి, పర్ఫెక్ట్గా చక్కగా ప్రాణాయామం చేసుకోండి, చక్కగా వ్యాయామం చేయండి, దినచర్యలో భాగంగా నిత్యానుష్ఠానం ఏర్పరచుకోండి, సమీకృతాహం బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోండి, అస్సలు అశ్రద్ధ చేయకండి. వాహనాలు నడిపేటప్పుడు, యంత్రాలతో పనిచేసేటప్పుడు, ప్రయాణాల్లోనూ జాగ్రత్తగా ఉండండి. చిన్న అనారోగ్య లక్షణాలు కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించడం చాలా ముఖ్యం. ఇది మిమ్మల్ని పునరుద్ధరించుకోవడానికి, చెడు అలవాట్లను పూర్తిగా మానివేయటానికి అనుకూలమైన సమయం. మీ కుటుంబము, ప్రేమ మరియు వైవాహిక జీవితంలో కూడా గ్రహ సంచారాల వలన ప్రభావితమవుతుంది. 2వ ఇంట కేతువు సంచారము మీ మాట తీరును కఠినంగాను, నిర్లక్ష్యంగాను, ఒక సెటైర్గా మాట్లాడినట్టుగా ఎదుటి వాళ్ళు నొచ్చుకుంటారేమో ఆవేశంతో మాట్లాడగా అనిపించడం వల్ల కొంచెం బంధువులు కానీ, కుటుంబ సభ్యులు కానీ వాళ్ళు ఫీల్ అయ్యే అవకాశం ఉంది. మీ కుటుంబంలో శాంతిని దెబ్బతీస్తుంది. కుటుంబానికి దూరంగా ఉండాలనే భావన, నాకు ఎవరు లేరన్న ప్రతి వాళ్ళు అపార్థం చేసుకుంటారనే ఒంటరితనం కూడా మీ భావాలు కలుగుతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యానికి, ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి ఆరోగ్యానికి ఇది పరీక్షా సమయం. 8వ స్థానం స్త్రీలకు మాంగళ్య స్థానం కూడా. కాబట్టి వివాహిత స్త్రీలు తమ భర్త ఆరోగ్యం విషయంలో కేర్ తీసుకోండి. వైవాహిక బంధం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. 8వ శని, రాహువులు దంపతుల మధ్య అపార్థాలకు, మానసిక దూరాన్ని పెంచడానికి ఆస్కారం చేస్తుంది. మీ జీవిత భాగస్వామితో ఓపికగా అర్థం చేసుకునే రీతిలో వ్యవహరించండి. అది గ్రహాల తప్పు, మీ స్పౌస్ తప్పు కాదు. ప్రేమలో ఉన్నవారికి వారి బంధంతో ఆకస్మిక విఘ్నాలు, మోసపోయే అవకాశాలు, కొత్త సంబంధాల విషయంలో ఆచితూచి అడుగు వేయండి. అవివాహితులు వివాహ ప్రయత్నాలకు ఇది సరైన సమయం కాదు, కొన్నాళ్ళు వేచి చూడండి. కాబట్టి ఇక ఆర్థికంగా 2వ ఇంట్లో కేతువు, 8వ ఇంట్లో శని రాహువులు, 12వ ఇంట్లో బృహస్పతి ద్వితీయార్థంలో ఉండటం వల్ల అత్యంత జాగ్రత్తగా ఈ బడ్జెట్ పద్మనాభంలాగా ఉండవలసిన పరిస్థితి అయితే మీకు అవసరము. కేతువు మీ ధనస్థానంలో ఉండటం వల్ల డబ్బు చేతిలో నిలబడదు, అలా వస్తూ ఉంటుంది, మీ చేతిలో నుంచి అలా వెళ్ళిపోతూ ఉంటుంది. అనవసరమైన ఖర్చులు వస్తుంటాయి, కుటుంబ అవసరాల కోసం ఆకస్మిక ఖర్చులు పెరుగుతుంటాయి, డబ్బు బ్లాక్ అయిపోతూ ఉంటుంది. అక్కడ రొటేషన్ కాదు, రావాల్సిన డబ్బు సరైన సమయానికి అందదు. ఇక 8వ శని రాహువులు వారసత్వ ఆస్తికి సంబంధించిన గౌరవ పన్నులు, ట్యాక్స్ రూపంలో సమస్యలు, ఇన్సూరెన్స్ క్లెయిమ్లు జాప్యానికి సృష్టించవచ్చు. కొంచెం లో బడ్జెట్లోకి వెళ్ళిపోతున్నామా అనే ప్రమాదాన్ని కూడా సూచిస్తుంది. కాబట్టి కొత్తగా అప్పులు ఎట్టి పరిస్థితుల్లో చేయబాకండి. సంవత్సర ద్వితీయార్థంలో ఉచ్చగురువు 12వ ఇంట్లో ఉండటం వల్ల ఖర్చులు పెరుగుతాయి. ఈ ఖర్చులు ఎక్కువగా మీకు విదేశీ ప్రయాణాల కోసం కానీ, ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసం కానీ అవుతుంది. ఒక్కోసారి హాస్పిటల్కి కూడా అవుతుంది. ఈ సంవత్సరం మీరు చేయగలిసిన ఉత్తమమైన పని ఏంటంటే పొదుపు చేయటం. చక్కగా పొదుపు చేసుకుని మీ దగ్గర ఆర్థికంగా ఎప్పుడూ బ్యాలెన్స్ పెట్టుకోండి. ఎటువంటి రిస్క్ తీసుకోవద్దు. స్టాక్ మార్కెట్లో స్పెక్యులేషన్లో ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టుబడి పెట్టనే వద్దు. ఇది ఒక్కటి జాగ్రత్త తీసుకుంటే ఆర్థికంగా మీరు నిలదొక్కగలుగుతారు. ఇక విద్యార్థుల విషయానికి వస్తే ఇది చాలా కొంచెం కష్టసాధ్యమైన విషయమే కానీ అసాధ్యం కాదు. 8వ శని రాహువులు ఏకాగ్రతగా తీవ్రంగా దెబ్బతీస్తాయి. చదువుపై కాన్సన్ట్రేషన్ పెడుతూ ఉంటే బద్ధకాన్ని కలిగిస్తుంది శని. చదివింది గుర్తులేకపోవటం వంటి సమస్యలు ఎదురవుతాయి, విద్యలో ఆటంకాలు వస్తాయి. రాహువు ఏం చేస్తారంటే మీకు రీసెర్చ్, గూఢచర్యాలు లేదా ఇంజనీరింగ్ ట్రైనింగ్ వంటి లోతైన సబ్జెక్టుల్లో సూచిస్తాయి. కాబట్టి
ఈ రంగాల్లో ఉన్న విద్యార్థులకు వారి పట్టుదలతో ప్రయత్నిస్తే అనూహ్యమైన విజయాలు లభించవచ్చు. సంవత్సరం ద్వితీయార్థంలో బృహస్పతి 12వ ఇంట్లోకి చేరటం వలన విదేశీ విద్యలు ప్రయత్నించే విద్యార్థులకు మాత్రం ఇది గొప్ప వరం. అడ్డంకులు ఎదురైనా సరే చివరి వారికి ప్రయత్నంగా ఫలించి విదేశాలకు వెళ్ళే అవకాశం అయితే కలుగుతుంది. మొత్తం మీద ఈ 2026వ సంవత్సరం సింహరాశి వారికి ఒక అగ్ని పరీక్ష లాంటిదే. ఇది మిమ్మల్ని భయపెట్టడానికి, మిమ్మల్ని హెచ్చరించడానికి మాత్రమే ఈ కఠినమైన కాలం మీలో నిజమైన శక్తిని, మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి, వెలికి తీయటానికి పనికొస్తుంది. ఇది మిమ్మల్ని బాహ్యంగా కాకుండా అంతర్గతంగా ఆధ్యాత్మికంగా బలపరిచే సంవత్సరం. మీరు చేయవలసిన ముఖ్య పరిణామాలు ఆరోగ్యము మరియు అష్టమ శని రాహువులు శాంతి కోసము ప్రతిరోజు మహామృత్యుంజయ మంత్రాన్ని జపించండి, లేదా రోజు హనుమాన్ చాలీసా పఠించుకోండి. శని రాహువుల ప్రతికూల ప్రభావం నుండి అద్భుతమైన రక్షణ లభిస్తుంది. లేదా నిత్యానుష్ఠానము కానీ గాయత్రీ జపం అర్హత ఉన్నవాళ్ళు గాయత్రీ సంధ్యావందనం సక్రమంగా చేసుకోండి. ప్రతి శనివారము చక్కగా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోండి. సాయంత్రం పూట విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోండి. వీలైనంత వరకు అన్నదానం కానీ వస్త్రదానం కానీ చేయండి. రాహు శాంతి కోసం అమ్మవారి ఆలయాన్ని దర్శించండి. కేతువు శాంతి కోసం గణపతిని గరికి సమర్పించండి. మీ మాటలను మీకు మీరుగా అదుపులో ఉంచుకోండి. ఎవరిని కఠినంగా మాట్లాడబాకండి. ఓపిక, వినయము, దైవచింతనతో ఈ సంవత్సరాన్ని ఎదుర్కొంటే మీ కష్టాల నుంచి బయటపడి నెక్స్ట్ ఇయర్కి అత్యంత శక్తివంతమైన పరిణతికి చెందిన వ్యక్తిగా నిలబడతారు. అంతవరకు మీ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతూ మీ అందరికీ శుభాభినందనలు. జై హింద్.